అందరికీ నమస్కారం. బ్రహ్మం గారి కాలజ్ఞానం 2024 ప్రకారం ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చరిత్రలో చాలామంది మనుషులు, ఋషులు కాలజ్ఞానం చెప్పారు. కానీ బ్రహ్మం గారి కాలజ్ఞానంకు ఒక ప్రత్యేకత ఉంది. బ్రహ్మం గారు చెప్పిన విషయాలు ఇప్పటికీ జరుగుతూ వచ్చాయి. ఈ 2024 సంవత్సరంలో బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం ఖచ్చితంగా జరగబోయేవి ఏమిటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భయభ్రాంతులకు గురి చేసేటటువంటి అనేక అంశాలు కాలజ్ఞానం ప్రకారం రాబోయే రోజుల్లో జరగబోతున్నాయని చెప్తే మీరు ఖచ్చితంగా వణికిపోయేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఇప్పటికీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి కాలజ్ఞానం ప్రకారం అనేక అంశాలు నిజమయ్యాయి. నేటికి ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఎలాంటి వైపరీత్యం ఎదురైనా సరే, ఎలాంటి కొత్త ఆవిష్కరణలు జరిగినా సరే వాటి గురించి ప్రస్తావన బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన అంశాలతో పాటు అసలు బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2024లో ఎలాంటి విధ్వంసాలు జరగబోతున్నాయి, అసలు కాలజ్ఞానంలో ఏమి రాసి ఉంది, అలాగే కాలజ్ఞానం ప్రకారం 2024లో ఏం జరుగుతోంది, ఇలాంటి అంశాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బ్రహ్మం గారు కర్నూలు జిల్లాలోని బనగానపల్లెలో పశువులు కాపరిగా ఉండేవారు. ఆయన పశువులు కాస్తూ వెళ్ళి రవ్వలకొండ అనే ప్రాంతంలో పశువులు అన్నిటినీ ఆపి, అది కూడా ఒక కొండపైన ఉంటుంది. కొండ మీద ఉన్నటువంటి గుహలో కూర్చొని బ్రహ్మం గారు కాలజ్ఞానం రాశారు అని చరిత్ర చెబుతుంది. అందుకే అక్కడ ఉన్నటువంటి కొండలను బ్రహ్మం గారి కొండలు అని పిలుస్తూ ఉంటారు. బ్రహ్మం గారు భవిష్యత్తులో జరగబోయేటటువంటి అనేక అంశాల గురించి ముందుగానే తన ఆత్మజ్ఞానంలో దర్శించి తాళపత్ర గ్రంథాలలో రచించారు. ఆయన రాసినటువంటి కాలజ్ఞానాన్ని ఒక చోట భద్రపరిచి దానిపైన ఒక చింత చెట్టు నాటినారని అక్కడ ప్రజలు చెబుతూ ఉంటారు. బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అంశాలు చాలా తక్కువ. బ్రహ్మం గారు ఇప్పటికే చెప్పినటువంటి కాలజ్ఞానంలో అంశాలను పరిశీలిస్తే కాశీలో దేవాలయం 40 రోజుల పాటు మూతపడుతుందని, పరమ పవిత్రైనటువంటి గంగా నదికి వరదలు వస్తాయని, అటువంటి సమయంలో కలరా వ్యాధితో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని ఆయన కాలజ్ఞానంలో చెప్పారు. నిజంగానే వరదలు రావడం కారణంగా, కలరా వ్యాధి వ్యాపించడం కారణంగా కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించడానికి భక్తులు ఎవరూ వెళ్ళలేదు. దీని కారణంగా కాశీలో దేవాలయాన్ని 40 రోజుల పాటు మూసివేశారు. రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు. మన భారతదేశంలో రాచరిక వ్యవస్థ లేదు, ఇప్పటికీ అంతా ప్రజాస్వామ్య వ్యవస్థ ఆచరిస్తారన్నారని చెబుతున్నారు. కరోనా మొదలుకొని ప్రపంచాన్ని ఎన్నో రకాల వైరస్లు ఇప్పటికీ గడగడలాడిస్తూ ఉన్నాయి. కొన్ని వ్యాధులకైతే శాస్త్రవేత్తలు కూడా ఇంకా ఎలాంటి మందులు కనుక్కోలేకపోతున్నారు. 2024లో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని, ఇవి హత్యలకు దారితీస్తాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే ఏ ఒక్క వ్యక్తి కూడా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం జీవించి ఉండడు అని చెప్పారు. భూకంపాలు ఏర్పడడం వల్ల అన్ని వ్యవసాయ భూములు ధాన్యాన్ని ఉత్పత్తి చేయలేవు, తీవ్రమైన ధాన్యం కొరత ఏర్పడుతుందని బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పారు. అలాగే సూర్యుడు అనగా ఎండలు విపరీతంగా పెరిగిపోతాయని చెప్పారు. అలాగే అన్ని రకాల పండ్లు రసరహితంగా మారుతాయని చెప్పారు. అంతేకాకుండా బ్రహ్మం గారి కాలజ్ఞానంలో జరగబోయే అంశాల గురించి, ముఖ్యంగా ఈ 2024లో జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంశాల గురించి కూడా ఎన్నో ప్రస్తావించారు. రాబోయే రోజుల్లో కృష్ణానది కనకదుర్గమ్మ అమ్మవారి ముక్కుపుడకను తాగుతుందని, జలప్రళయం ఏర్పడి భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని, దీని కారణంగా నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడింది, ఇలాంటి జరిగి కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే అవకాశం ఉందని చెప్పారు. అంతేకాకుండా కృష్ణానది మధ్యలో బంగారు రథం పడుతుందని, అది చూసిన వారికి దాని యొక్క కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వెల్లడించారు. నెత్తురు కక్కుతూ రోగాలు బారిన పడి జనాలు మరణిస్తారని చెప్పారు. మృగాలు కూడా చస్తాయని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల మధ్య ఆవులు గుంపులుగా కూడి చస్తాయని బ్రహ్మం గారు చెప్పి ఉన్నారు. సూర్యుడు మంటల నుండి మంటలు రూపంలో శబ్దం వినబడుతుందని చెప్పారు. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందని తన కాలజ్ఞానంలో చెప్పారు.
గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయని, నీటి యందు చేపలు తాము చచ్చామని తలచి బయటికి వస్తాయని, విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోయి పగలు మళ్ళీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తరువాత ఆ చెట్టు నశిస్తుంది. దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుందని, ప్రళయానికి సూచనగా ఆకాశం ఎర్రగా మారుతుంది అని చెప్పారు. తిరుపతికి వెళ్లే దారులు అన్నీ మూసుకుపోతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదని 6 దొంగలు దోచుకుంటారట. శ్రీశైలం మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడుతాడని చెప్పారు. బనగానపల్లెలో ప్రాంతం మీద చింత చెట్టుకు జాజులు పూస్తాయని చెప్పారు. యాగంటి బసవన్న రంకెలు వేస్తాడు. మధుర మీనాక్షిలో జనాలతో మాట్లాడుతుందని చెప్తున్నారు. శ్రీకాళహస్తి గుడిలో దోపిడీ జరుగుతుంది. మల్లికార్జునుడు శ్రీశైలం వదిలి వింధ్యా పర్వతాలకు వెళతాడట. నెల్లూరు సీమ నీటితో మునిగిపోతుంది అని చెప్పారు. అలాగే మద్రాసు నగరంలో ప్రకృతి వలన జనాలు అల్లాడిపోతారట. శ్రీ కుమారస్వామి నిలయం వారం రోజుల పాటు మూసివేస్తారని చెబుతున్నారు. బెంగళూరులోని వైశ్య కులంలో శ్రీ మహాలక్ష్మి వారు జన్మిస్తారట. కంచి కామాక్షి కన్నీరు చేస్తుంది. అర్ధరాత్రి సూర్యోదయం అవుతుందట. తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుంది. రామదుర్గంలో రామచిలుక వీర ధర్మాలు చెబుతుందట. 2026 సంవత్సరం నాటికి ప్రజలు జనాభా అంతా సగానికి సగం తగ్గిపోతారు. ఈశాన్య దిక్కున విషవాయువు పుట్టి అధిక సంఖ్యలో జనాల మరణం ఎక్కువగా కలుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు. ఇప్పటి వరకు బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎన్నో జరిగినటువంటి విషయాలు ఎంతవరకు నిజాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎద్దులు లేకుండా బండ్లు నడుస్తాయని చెప్పారు. అంటే మనం ఇప్పుడు అనేక రకాల వెహికల్స్ని నడిపిస్తున్నారు కదా, అదే. వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యమేలుతాయని చెప్పారు. అంటే సినీ యాక్టర్స్ ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు. అంటే ప్రపంచవ్యాప్తంగా జనాలు పెరుగుతుంది అని అర్థం. గట్టివాడైన పొట్టివాడు ఒకడు దేశాన్ని పరిపాలిస్తారు అని చెప్పారు. అంటే లాల్ బహదూర్ శాస్త్రి పరిపాలించారు. ఒక వితంతువు 16 సంవత్సరాల పాటు రాజ్యం ఏలుతుంది అని చెప్పారు. అంటే ఇందిరాగాంధీ పరిపాలించారు కదా. ఇక అడవి మృగాలు గ్రామాలు పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయని చెప్పారు. ఇలాంటి వార్తలు మనం ప్రతిరోజు వింటూ ఉన్నాం. దేవతా విగ్రహాలు దొంగలించబడతాయి. చావు పుట్టుకలు కనిపెట్టలేరు అని చెప్పారు. ఇకపోతే ప్రపంచంలో ఏది జరిగినా ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉన్నారు. కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఇవి పొల్లు పోకుండా ఇప్పటి వరకు జరిగాయి, జరుగుతూ ఉన్నాయి కూడా. నీటిని కొనుగోలు చేస్తారు. మనుషులు పక్షుల్లా ఎగురుతారు. భార్యలను భర్తలు ఏలుతారు. ఆకాశాన పొగమంటలు పుట్టేను. వేప చెట్టుకు అమృతం కారేను. 6 మతములు ఒక్కటయ్యేను. ఒకరి సొమ్ము ఒకరు అపహరించెను. పుణ్యపురుషులు పుణ్యశ్రీలు బతికేరు. దేవస్తంభాలు పాపాత్ములచే నష్టమయ్యేను. నిక్షేపాలు బయటపడేను. చీమకుర్తి బెజవాడ మహాపట్టణాలు అవుతాయి. ఉత్తములైన వారు అప్పులకు దాసితము చేస్తారు. కామత్వం పెరుగుతుంది. ఒకరి కష్టం మరొకరు పాలయ్యేను. కోటి విద్యలు ఉన్నా కూడు లేక మాడిపోతారు. సర్వ వస్తువులు కల్తీ పాలవుతాయి. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు ధనము కోసం వేపుకు తింటారు. వితంతువులు ముత్తైదువులు అవుతారు. ఆకాశము నుండి 2 బంగారు హంసలు వచ్చి పురములయందు వనములయందు సంచరిస్తూ తిరుగుతాయి. పాపాత్ములైన జనములు చూచి పట్టెదము అని పోయి కన్నులు తిరిగి గిరగిరా లక్షోపలక్షల ప్రజలు చచ్చెదరు. ఇంద్రధనుసు తూర్పు నుండి పడమర దిక్కు వరకు ఆకాశమునందు వెడల్పుగా చంగాని చోక పట్టినట్లు కనిపించెను. భారతదేశమును విదేశీయులు పాలిస్తారు. ఉత్తర దేశమున మహాత్ముడు జన్మించి సత్య అసత్యాలను బోధిస్తాడు. మాచర్ల రాజులు
మదవతి కారణంగా సమస్తము సమసిపోతారు. నానాటికి వింతలు పుట్టెను. ఇప్పటికీ అనేక పాపాలు ఫలితంగా ప్రకృతి విపరీతంగా మారిపోయింది. ఈ మధ్య కాలంలో అధిక ఉష్ణోగ్రతలు, అధిక వర్షపాతం చూస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగపట్టిన విధంగా అనేక ఉత్పాతాలు జరుగుతాయి. అనేక వ్యాధులు మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి. డాక్టర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా కొన్ని వ్యాధులకు శాస్త్రవేత్తలు సైతం మందులు, పరిష్కారం మార్గాలు కనిపెట్టలేకపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాలు రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనుషుల్లో కోపం పెరుగుతుంది. వావి వరసలు మరిచిపోయి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఒకరిని ఒకరు చంపుకోవడం లాంటి విపరీతాలు చూడబోతున్నాం. ఇవన్నీ కూడా బ్రహ్మంగారు చెప్పిన ఇప్పటికి వరకు జరుగుతున్నటువంటి, అలాగే ఇక మీదట జరగబోయే అంశాల గురించి భయపడక తప్పదు.